సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ఎంత ముద్దుగా అడిగిందో కదా. ఇంకేం చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏం మేడం, లోన్ తీసుకొని కాల్ లిఫ్ట్ చేయరేంటి? ఎవరు మీరు? లోన్ రికవరీ ఏజెంట్. మేమెవరం లోన్ తీసుకోలేదే. మీరు కాదు. మీరెవరి గురించి మాట్లాడుతున్నారు? శృతి. శృతియా? శృతి లోన్ తీసుకోవడం ఏంటి? ఏమో, తన్నే పిలిచి అడగండి, ఇదే అడ్రస్ ఇచ్చారు. తను బెంగళూరులో ఉంది. ముందు మీరు వెళ్ళండి, నేను తనతో మాట్లాడి క్లియర్ చేయిస్తా. లోన్లు తీసుకుంటారు కానీ డబ్బులు కట్టమంటే కట్టరు, మళ్ళీ మాట్లాడుతుంటారు. అమ్మయ్య, తినండి సేఫ్. ఈయన ఎక్కడో చూసినట్టుంది. బ్రో, మిమ్మల్ని ఎక్కడో చూసినా బ్రో. ఎక్కడ చూసినా గుర్తొస్తలేదు ఎందుకు. ఎక్కడో అక్కడ చూసుంటారులేండి, ముందు వెళ్ళండి. వెళ్ళండి. శృతి లోన్ తీసుకోవడం ఏంటి? కాల్ చేద్దాం. The subscriber is currently switched off. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది కదా. హా, నీకెలా తెలుసు? నేను కూడా అలాగే చేసేవాడిని కాబట్టి. లోన్ వాళ్ళు ఫోన్ చేస్తే అందరు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేస్తారు కదా, అదే అంటున్నా. ఎక్కువసేపు ఉంటే దొరికిపోయేలా చంపేపోవాలి. గుడ్ నైట్. ఏంటి నువ్వు ఇంత ఎర్లీగా గుడ్ నైట్ చెప్పావా? అయితే రోజు నైట్ నీకు నిద్ర పడుతుందన్నమాట. నో, కాకపోతే ట్రై చేయాలి కదా పడుకోవడానికి, అంతే. ఓకే, నీకు రేపటి నుంచి నైట్ నిద్ర ఎలా పట్టదో నేను చూస్తా. అవునా? ఏం ప్లాన్ చేసావు? దా. హర్ష, ఈరోజు నాకు వర్క్ ఫ్రమ్ హోమ్. నువ్వు నిద్రపోకుండా నా పక్కనే ఉండాలి. మార్నింగ్ టైమ్స్ నిద్రపోకపోతే నైట్ టైం ఆటోమేటిక్గా స్లీప్ వస్తుంది. ఎవరికి చెప్తున్నావు? నేను ఎన్ని ట్రై చేయలేదు, ఇవన్నీ వర్కౌట్ అయ్యే పనులు కాదు. ఇంకేమైనా ఉంటే చెప్పు. ఏమో, నేనైతే నేను ఈరోజు మార్నింగ్ నిద్రపోనివ్వను. హర్ష, నిద్ర మత్తు పోవాలంటే ఈ టీయే కరెక్ట్. ఇప్పుడు నేను కిచెన్లో ఉన్నా అని గ్యాప్లో నిద్రపోతే హర్ష, నువ్వు పడుకుంటే నీకు మార్క్స్ కట్ చేస్తా. ఇది టూ మచ్ తేజు. నిద్రపోతున్నాను లేపితే పాపం తగులుతుంది తెలుసా. హాయిగా నిద్ర వస్తుందని పడుకుంటుంటే నాకు ఇది టూ మచ్ అని తెలుసు హర్ష, కానీ మనం అడాప్ట్ అవ్వడానికి ఇంకో సొల్యూషన్ లేదు కదా. నా క్యూట్ హర్ష కదా, నా స్వీట్ హర్ష కదా, నా బుజ్జి హర్ష కదా. లే, ఫేస్ వాష్ చేసుకొని రాపో. నేనేంటి మరీ ఇంత క్లోజ్గా ఉంటున్నా? ఇలా ఉంటే నేనే తన పర్ఫెక్ట్ పార్ట్నర్ అని ఫిక్స్ అయిపోతే, పెళ్ళి ప్రీపోన్ చేసేస్తే, అమ్మో నో, వద్దు తేజు. నాకు అర్థమైంది. ఈ గ్యాప్లో ఓవర్ థింకింగ్ చేస్తున్నావు కదా. ఇదిగో, నేనేం ఎక్కువ ఫీల్ అవ్వట్లేదు దానికి.
జాగారం చేద్దాం. వద్దులే, ఇబ్బంది పడకు. మళ్ళీ ఒకసారి శృతికి ట్రై చేద్దాం. హలో, చెప్పు తేజు. హలో, నిన్న నైట్ ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేసావే? అది ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయిందే. అబద్ధం చెప్పకు. నిన్న నైట్ లోన్ రికవరీ పర్సన్ వచ్చాడు. ఏంటి, ఇంటికి వచ్చేసాడా? అంటే నిజంగానే లోన్ తీసుకున్నావా? ఎందుకే? అంటే అది అన్ని అమ్మాయిలు ఒకసారి వచ్చేసరికి సో ఈ అమ్మాయ్యా? అదేదో నువ్వే కొన్నట్టు షో చేసావు కదే. ముందు అలానే చేస్తాం, తర్వాత సైలెంట్గా ఈఎంఐలు కట్టుకుంటాం. అంటే ఆ గోల్డ్ చైన్, ఈఎంఐ, ఆ స్కూటీ, ఈఎంఐ, మొన్న నువ్వు వెళ్ళిన గోవా ట్రిప్ షాపింగ్ అన్నీ ఈఎంఐయే. ఏం నటించావే. బయట అందరూ అలానే ఉన్నారు, నువ్వు తప్ప. నీకు ఈ లోన్లు ఈఎంఐలు అంటే ఇష్టం ఉండవని నేనే చెప్పలేదు. ఇష్టం లేకపోవడం కాదు, భయం. ఆయన అవసరం కోసం తీసుకుంటే వేరు, ఇలా షో ఆఫ్ కోసం ఎలా తీసుకుంటారే? అసలు బయట చాలామంది వాళ్ళ ఓన్ లైఫ్ కన్నా ఈఎంఐ లైఫే బ్రతుకుతున్నారు. అందుకే ఈవెన్ నాకు వచ్చే పర్సన్ కూడా 10,000 ఉంటే ఆ 10,000లోనే హ్యాపీగా బ్రతికేవాడు కావాలి. అంతేగాని లేని లక్షలు తెచ్చుకొని కింగుల్లా షో ఆఫ్ చేసేవాడు కాదు. సరే, అది వదిలే. ఇంతకీ మీ విషయం ఎక్కడి దాకా వచ్చింది? మొన్నటిదాకా ఇంట్లో వాళ్ళు తనతోనే పెళ్లి ఫిక్స్ అయ్యారు కాబట్టి నాకు తప్పదేమో అనిపించేదే. కానీ ఎప్పుడైతే తన శాలరీ విషయంలో వైఫ్ అండ్ హస్బెండ్ ఎలా ఉండాలని చెప్పాడో, నేను ఎక్కడ మార్క్స్ తగ్గించేస్తానేమో అని ప్రతి క్షణం భయపడుతున్నాడు. నా కోసం చిన్న చిన్న ఎఫర్ట్స్ పెడుతున్నాడు. నాకు మార్క్స్ పెంచే ఛాన్సే వస్తుంది కానీ తగ్గించే ఛాన్స్ రావట్లేదే. ముందు సారీ చెప్పి లోన్ల గురించి చెప్తావా, లేదా మ్యాటర్ అంతా చెప్పేసి సారీ చెప్తావా? ఎలా రా? ఏదైతే అదైంది, నిజం చెప్పేద్దాం. హర్ష, ఇది మా అమ్మ నిశ్చితార్థం శారీ. నా ఎంగేజ్మెంట్కి కూడా ఇదే శారీ కట్టుకోవాలని ఎప్పటి నుంచో అనుకున్నా. కొంచెం మోడిఫై చేశాను. ఎలా ఉంది? చాలా బాగుంది. ఉమ్. రే, ఇలా అయితే ఎలా హర్ష, వదులుకోవాలనిపిస్తుంది? నీ ఎంగేజ్మెంట్ షాపింగ్ అయిందా? రేపు బర్త్డే అయితే ముందు రోజు కనుక్కునే రకం నేను. ఇప్పుడే అంటే నా వల్ల కాదు. అలా ఏమనుకోకు, నేనున్నాను కదా, రేపు నీ షాపింగ్ చేద్దాం. వద్దు వద్దు వద్దు. పర్లేదు, అరే వద్దంటున్నా ఏ కదా. చేద్దామన్నాను కదా, ఏం మాట్లాడుకు. అయినా ఉమెన్ షాపింగ్ ఫర్ హిజ్ మ్యాన్ అనే ఫీలింగ్ ఎలా ఉంటుందో తెలుసా? మిస్ చేసుకుంటున్నావు. ఏమన్నావు? మిస్ చేసుకుంటున్నావు. కాదు కాదు, దానికంటే ముందే అన్నావు. ఉమెన్ షాపింగ్ ఫర్ హిజ్. ఈ ఒక్క మాట కోసమైనా వస్తా. సరే, రేపు మార్నింగ్ వెళ్దాం. మార్నింగా? ఓ సారీ, మార్నింగ్ నువ్వు పడుకుంటావు కదా. కూల్, ఐల్ మేనేజ్. అలా ఏం వద్దు, నైటే వెళ్దాం. నువ్వు మార్నింగ్ వెళ్దామని ఫిక్స్ అయ్యావు కదా, మార్నింగ్ వెళ్దాం. ఏ పర్లేదు. చూప్, మార్నింగ్ వెళ్దాం అంటున్నావు కదా, నువ్వేం మాట్లాడు. అ మ్యాన్ పుట్టింగ్ ఎఫర్ట్స్ ఫర్ హిస్ ఉమెన్ అనే ఫీలింగ్ ఎంత బాగుంటుందో తెలుసా? నువ్వు అది మిస్ చేసుకోకు. నా డైలాగ్ నాకే కొడుతున్నావా? వద్దబ్బా, అసలుకి నీకు నైట్ నిద్ర ఉండదు. అలా ఏం ఉండదు, నువ్వు పక్కన ఉంటే బాగానే నిద్రపడుతుందిగా. ఈరోజు కూడా అలాగే. ఈరోజు కూడా హాల్లో పడుకోమంటావా? ఏ నో, నిన్నెందుకంత ఇబ్బంది పెడతా, నీ రూమ్లోనే పడుకుందాం.
ఏ తప్పుగా అనుకోకు, నువ్వు జస్ట్ నీ చిట్టి చేతుల్ని నా చేతిలో పెట్టి పడుకుంటే చాలు, నేను చిన్న పిల్లల్లా పడుకుంటా. హే, నువ్వు మళ్ళీ ఆ టీఎస్వీ మోడ్ ఆన్ చేయకు, నీకు దండం పెడతా. ఏమొద్దు, నువ్వు నీ రూమ్లో పడుకోపో. ఇక నేను నైట్ పడుకున్నట్టే. హర్ష, వెయిట్, నువ్వు నా చెయ్యి కాకుండా ఇంకేం ముట్టుకున్నా నీకు మొత్తం మార్క్స్ కట్. మళ్ళీ మొదలెట్టే. సరే, డీలోకే. మళ్ళీ చెప్తున్నా, గుర్తుంది, నీ చేయి కాకుండా ఇంకేమైనా ముట్టుకున్నా మార్కులు కట్ చేస్తావు, అంతేగా? సరే పద పడుకుందాం. చెయ్యివు. ఏం చూస్తున్నావు? అందరూ సేఫెస్ట్ ప్లేసెస్ ఆర్ హోమ్ అంటారు కదా, కానీ నాకు బీయింగ్ ఇన్ యువర్ హ్యాండ్స్ అనిపిస్తుంది. ఇంకా నీ బుజ్జి చేతుకున్న ఈ చిట్టి ఫింగర్స్ ఉంటాయి చూడు, దే మూవ్ లైక్ మ్యూజిక్. హార్ట్ని డిస్టర్బ్ చేసే రేంజ్ ట్యూన్స్ని ఇస్తాయి. ఇంకా ఈ బుగ్గలున్నాయే, భలే ముద్దుగా ఉంటాయి. ఇంక చెప్పాలంటే నీ బుక్కలకి సపరేట్ ఫ్యాన్ క్లబ్ పెట్టేసి తెలుసా? ఇంకా నీ ఐస్ ఉంటాయి చూడు, ఏదో చెప్పబోయి ఆగిపోయా. అదే కదా నీ ఐస్తో ప్రాబ్లం. అలా చూస్తే చాలు, చెప్పాలనుకున్నవి కూడా మర్చిపోతా. ఓయ్, గుర్తుంది, నీ చేయి కాకుండా ఇంకేమైనా ముట్టుకుంటే మార్కులు కట్ చేస్తావు. ముట్టుకుంటే కదా. నీ ఊపిరి నా ఊపిరిని టచ్ చేస్తుంది, సో 20 మార్క్స్ కట్. మరీ ఇలా ఉన్నావేంటే, కొంచెం కూడా రొమాంటిక్ సెన్స్ లేకుండా. సరే, ఆ చెయ్యి ఇవ్వు. పడుకున్నాడా? అయ్యో, ఏంటి చూస్తున్నావు? ఇంకేమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నావా?
నైట్ బాగా నిద్రపోయావా? చిన్న పిల్లాళ్ళ పడుకున్నా. సరే రెడీ అవ్వు, బయటికి వెళ్దాం. పోనీ హర్ష, సో ఇప్పుడు ప్లాన్ ఏంటి? నువ్వు బయటికి తీసుకొచ్చి నన్ను ప్లాన్ అడుగుతావేంటి? అంటే డైరెక్ట్గా షాపింగ్కి వెళ్దామా? ఆబ్సెషన్ అనే ఓ సినిమా వచ్చిందంట, హా, అందులో హీరోయిన్ కూడా నీలాగే తిక్క తిక్క చేస్తుందంట. వెళ్దామేంటి? సర్లే, నేనే ఎక్కడో చోటుకు తీసుకెళ్తా. ఐస్ క్రీమ్ తిందాం పదా. హే వద్దు, నో షుగర్స్. అరే ఏం కాదు, ఒక్కరోజు తినే, రేపటి నుంచి బెల్లం ఐస్ క్రీమ్ తిందాం. కోన్ ఓకే కదా? భయ్యా నీ కోన్. థ్యాంక్ యూ. ఏంటి దీనికే? నో నో, ఇది ట్రై చేయి. హే బాగుంది. ఇప్పుడు ఇంకా బాగుంది. హర్ష, హర్ష, నీకు ఇవి నచ్చాయి కదా? నీకు నచ్చాయి కదా, నాకు కూడా నచ్చాయి. హర్ష, ఈ పర్స్ బాగుంది కదా, ఇది కూడా తీసుకుందాం. ఎందుకు నవ్వుతున్నావు? మామూలుగా మేము అబ్బాయిలు అంత ఈజీగా పర్సులు మార్చాం. ఒకవేళ మార్చాము అంటే అది ఖచ్చితంగా ఒక అమ్మాయి ఇచ్చి ఉండాలి. అందుకే. అబ్బో, ఎంతమంది ఇచ్చుంటారేంటి గిఫ్ట్స్? హే, నాకెవరిస్తారు చెప్పు. మరి వ్యాలెట్? ఇదా మా వదినిచ్చింది. ఓకే.
మరి నాకు వాచ్ తీసుకోవద్దా? వాచ్ ఎలాగో నేను ఇస్తాను కదా. ఏంటి, నాకు వాచ్ ఆల్రెడీ కొనేసావా? ఆహా లేదు. దొరుకుతావు, నీతోనే వాచ్ ఇప్పించుకుంటా. ఇది నిన్న నైట్ నువ్వు మాట మీద ఉన్నందుకు. సూపర్. ఇది నువ్వు ఈరోజు నాతో మంచిగా టైం స్పెండ్ చేసినందుకు. రే, ఈరోజు కూడా తన రూమ్లోనే పడుకుంటా అని అడగరా? ఈరోజు అక్కడే పడుకుంటాడా లేదా వస్తాడా? ఏం పర్లేదు, అడగరా. పోనీ నేను అడగనా? పోగోదేమో. సరే, ఏం చేస్తున్నాడో చూద్దాం.